నంద్యాల జిల్లాలో ట్రాఫిక్ సిఐ చాంద్ బాషాపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆటో డ్రైవర్లపై దాడులకు పాల్పడుతున్నారని, అలాగే వీధుల్లో వ్యాపారం చేసుకునే తోపుడు బండ్ల వ్యాపారులు బైకులపై వెళ్లే ప్రజలపై అసభ్యంగా ప్రవర్తిస్తూ దాడులు చేస్తున్నారని ఆరోపిస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట నిర్వహించిన ఈ ధర్నాలో ఏఐటీయూసీ నంద్యాల పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శి ధనుంజయ్, డిప్యూటీ కార్యదర్శి భూమిని శ్రీనివాసులు, ఆటో యూనియన్ కార్యదర్శి ఈశ్వర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సిఐ చాంద్ బాషాను వెంటనే సస్పెండ్ చేయాలని, ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. అధికారులు చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ట్రాఫిక్ సిఐ చాంద్ బాషా గారు దాడి చేసి విచక్షణారహితంగా కొట్టడం జరిగింది. అయితే నంద్యాల పట్టణంలో ట్రాఫిక్ సిఐ గారు ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి కూడా వీధి విక్రయదారుల పైన, తోపుడు బండ్ల పైన, రోడ్ల ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి ప్రజాస్వామ్య నాయకులపైనే ఈరోజు దాడులు చేస్తా ఉన్నాడంటే, ఆటో డ్రైవర్ల పైన, వీధి విక్రయదారుల పైన, రోడ్ల పైన అమ్ముకునే వారి పైన, బైకుల పైన ఈ ట్రాఫిక్ సిఐ చాంద్ బాషా గారు ఏ విధమైన పెత్తనం చెలాయిస్తా ఉన్నాడో ఒకసారి ప్రజానీకం ఆలోచన చేయాలని కూడా ఏఐటీసీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ శాంతియుతంగా ధర్నా చేస్తా ఉంటే మా మీద కేసులు పెడతామని చెప్పి బెదిరిస్తా ఉన్నారు. ఆటో కార్మికుల పైన చేయి వేస్తే, తిడితే, కొడితే ఏఐటీసీగా ఈ నంద్యాల పట్టణంలో ఊరుకునే ప్రసక్తే లేదు. నువ్వు పెట్టే కేసులకు, నువ్వు బెదిరించే బెదారుల పైన వాళ్ళు పండ్ల వ్యాపారం, వ్యాపారాలు చేసుకుంటా ఉంటే వారి తక్కలను విసిరేస్తా ఉన్నావు, మైకులు విసిరేస్తా ఉన్నారు. ఇంత దారుణాలకు ఒడిగడతా ఉన్నా స్థానిక శాసనసభ్యులు, మంత్రి గారు అసలు చూస్తూ ఉన్నారా ఈ విషయాన్ని? ఈ ట్రాఫిక్ చేయని ఎందుకు సస్పెండ్ చేయడం లేదని చెప్పి కూడా ఏఐటీసీగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇతన్ని సస్పెండ్ చేయకపోతే, నంద్యాల నుంచి సాగనపోతే ఏఐటీసీగా